హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే రీసెంట్గా ఏలూరుకి దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల టెంపుల్కి వెళ్ళాను. కొన్ని కారణాల వల్ల కొంతమంది తిరుమల తిరుపతికి వెళ్ళలేకపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు, అక్కడ మొక్కు తీర్చుకోలేని వాళ్ళు ఇక్కడ చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమలలో మొక్కు తీర్చుకోవచ్చంట. ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న తిరుపతిగానే ఫేమస్ ఈ టెంపుల్. ప్రెజెంట్ అయితే ఈ టెంపుల్ అంతా రెనోవేట్ అనేది చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడకి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం 1 అవర్లో ద్వారకా తిరుమల అనేది రీచ్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి. పూర్వం ద్వారక అనే మహాముని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు అనేది వచ్చింది. ఈ టెంపుల్కి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఒకే శిఖరం కింద 2 విగ్రహాలు అనేవి ఉంటాయి. ఒకటేమో ద్వారకా మహాముని ప్రతిష్ఠించిన విగ్రహము. అదేంటంటే హాఫే కనిపిస్తుంది విగ్రహము, పాదాల నుంచి కనిపించదు. ఆ విగ్రహం తర్వాత ఇంకొక విగ్రహం అనేది ప్రతిష్ఠించారు, మొత్తం ఫుల్ విగ్రహము. సో ఇక్కడ ఏంటంటే ఒకే శిఖరం కింద 2 విగ్రహాలు అనేవి కనిపిస్తాయి. ఏ టెంపుల్లో ఇలా ఉండవు. ఓన్లీ ఈ టెంపుల్లోనే ఇలా 2 విగ్రహాలు అనేవి మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడిలో ఏంటంటే స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా మనకి దర్శనం అనేది ఇస్తారు. టెంపుల్ ప్రిమిసెస్లోనే మనకిలాగా స్వామివారి అమ్మవారి వస్త్రాలు అనేవి అమ్ముతారు. శారీస్ కూడా ఇక్కడ అమ్ముతారు. మనం కావాలంటే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇంతే కాకుండా టెంపుల్ ముందే ఇట్లా గోశాల అనేది ఉంది. మనం కావాలంటే గోవులకి ఫీడ్ కూడా చేయొచ్చు. అక్కడే ఫీడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. టెంపుల్ అంతా రెనోవేషన్లో ఉంది. ప్రెజెంట్ మొత్తం న్యూగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. గోవులకు కూడా స్పెషల్ కేర్ అనేది తీసుకుంటున్నారు వీళ్ళు. దానా కూడా చాలా మంచిగా అన్నీ కలిపి అవైలబుల్గా ఉంచుతున్నారు. ఎవరైనా భక్తులు కావాలంటే ఫీడ్ చేయాలనుకుంటే మనము టికెట్ తీసుకొని దానా అనేది పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకున్న తర్వాత మనం అక్కడే ఫీడ్ చేయొచ్చు వాటికి. వీటి మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చూస్తున్నారు. అంతేకాకుండా అక్కడ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. పూజలు కూడా చేస్తున్నారు. వారాలు బట్టి, గ్రహాలు బట్టి ఏ వారంలో ఏ దానా ఇవ్వాలి, ఏ గ్రహం వాళ్ళు ఏ దానా ఇవ్వాలి అని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మనం ఏ వారం వచ్చామో దాన్ని బట్టి ఇక్కడ దానా కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి గోవులకు వేసే దానా మొత్తం మిక్స్ చేసి ఆల్రెడీ ఉంచుతారు మనకి ఇక్కడ. ఇట్లా వీటికి ఫీడ్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ సపరేట్గా స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏంటంటే గోమూత్రం, గోపంచకం ఇలాంటివన్నీ అవైలబుల్గా అమ్ముతారు. మనకి కావాలంటే మనం పర్చేస్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అంతేకాకుండా సాంబ్రాణి, కడ్డీలు ఇలాంటివి కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేసే స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దేవస్థానం వాళ్ళే ఏర్పాటు చేశారు అలాంటి స్టాల్స్. టెంపుల్ ఎదురుగానే ఉంటాయి ఈ స్టాల్స్ కూడా. మనం అక్కడ పూజా సామాగ్రి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. ఎవ్రీ డీటెయిల్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పైన సీలింగ్కి ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇవే కాకుండా దశావతారాలు మొత్తం మనకి ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ డీటెయిల్ అనేది చూడొచ్చు. మనము అష్టలక్ష్మి అమ్మవార్లను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ ప్రెమిసెస్ అంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా ఇంకా మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇలాంటి మండపాల్లో మనకి ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ బుక్ చేసుకున్న వాటిల్లో ఏంటంటే మనం ఫిక్స్డ్ డేట్స్లో స్లాట్స్ బుక్ చేసుకొని మ్యారేజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా పక్కన కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అలాంటివే ఇంకా కడుతున్నారు. నడవలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. పగ్గీ జీప్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. టెంపుల్ స్టార్టింగ్లో అది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. డొనేషన్ సెంటర్ కూడా టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది ఎగ్జాక్ట్గా.
మన డొనేషన్స్ అనేవి మనం ఇక్కడ అవైలబుల్గా ఇవ్వచ్చు. ఇంతే కాకుండా టెంపుల్కి స్ట్రైట్గానే మనం బయటికి వచ్చిన వెంటనే ఇలా స్టాల్ అనేది ఉంటుంది. ఈ స్టాల్ ఏంటంటే దేవస్థానం వారి స్టాల్. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దేవస్థానంకి సంబంధించిన ఆవులు వీటితోనే వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. అంటే గోమూత్రం, గోపంచకం ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళే స్టాల్లో మనకి అమ్ముతారు. ఇంకా ఎదురుగానే ఇంకా చాలా షాపింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. బొమ్మలు, కొబ్బరికాయలు ఇవన్నీ నార్మల్గానే దొరుకుతాయి మనకి. టైం ఉంటే మనం కిడ్స్ కోసం కూడా ఇక్కడ ఏదన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఇక్కడ గాజులు ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. స్వామివారికి పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణి వచ్చేసి సుదర్శన పుష్కరిణి అంటారు. ఇక్కడ కూడా పెద్ద తిరుపతిలో లాగే సుప్రభాతము, అర్జిత సేవలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం 12 వరకు టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. 1 to 2 మాత్రం టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. మళ్ళీ 2 తర్వాత టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు. నైట్ వచ్చేసి ఓన్లీ 9 వరకే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు. సో వెళ్ళే వాళ్ళు ఈ టైం అనేది చూసుకొని వెళ్ళాలి, టైమింగ్స్. మీరు కూడా ద్వారకా తిరుమల టెంపుల్ని డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా మహిమగల టెంపుల్. ప్రసాదం కౌంటర్స్ అనేవి టెంపుల్ లోపల ఉండవు. ఎంట్రన్స్లోనే మనకి ప్రసాదం కౌంటర్స్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. అండ్ తిరిగి వెళ్ళేటప్పుడు దారి మొత్తం ఇలా పనసకాయల షాప్స్ ఉంటాయి. చాలా చూసాం మేము ఇలా పనసకాయలు అయితే. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మొత్తం తోటలు, గ్రీనరీ ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అయితే. That's all for this video. Please subscribe to our channel. Bye bye.